హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగిందనమాట. సో మనకు రైతు రుణమాఫీ చాలామందికి జరగలేదు కదా. సో ఎప్పటివరకు కంప్లీట్గా రైతు రుణమాఫీ రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా డిసెంబర్ లోపు 2 లక్షల రుణమాఫీ అంటూ మనకు మంత్రి పొంగులేటి అయితే కంప్లీట్గా చెప్పడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి రైతులు పండించినటువంటి పంటను చివరి గింజ వరకు కొంటామని ఎవరు అధైర్యపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే భరోసానిచ్చారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు పండించిన పంటకు సంబంధించి ప్రతి గింజ వరకు చివరి వరకు కొంటామని కూడా ఎవరు అధైర్యపడొద్దని చెప్పారు. అయితే పంటలకు మద్దతు ధర కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుదామన్న ఆయన డిసెంబర్ నెల ఆఖరులోపు 13,000 కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారంటూ కూడా ఇక్కడ మంచి సమాచారం అయితే చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు డిసెంబర్ లోపు కంప్లీట్గా డిసెంబర్ నెల ఆఖరులోపు 13,000 కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ని రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా తెలపడం జరిగింది. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులకు డిసెంబర్లో నియామక పత్రాలు అందిస్తామని కూడా వెల్లడించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు మనకు కంప్లీట్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్కి కంప్లీట్గా డిసెంబర్లో నియామక పత్రాలను అందిస్తామని కూడా వెల్లడించడం జరిగింది. మనకు రీసెంట్గా మనకు డే ఆఫ్టర్ బిఫోర్ మనకు కంప్లీట్గా గ్రూప్ 4 ఫలితాలు కూడా రావడం జరిగింది. అందులో కూడా మనకు చాలామంది జాబ్స్ అయితే కొట్టారు, బాగా కంగ్రాచులేషన్. అలాగే మనకు కంప్లీట్గా ఈ రుణమాఫీకి సంబంధించి అయితే డిసెంబర్ లోపు అయితే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా కంప్లీట్గా మనకు ఈ నెల నుంచి స్టార్ట్ చేసి అంటే మనకు డిసెంబర్ 2nd వీక్ అంటే మనకు 2వ వారం నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. అది కూడా మనకు డిసెంబర్ నెలలోనే కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు కూడా ప్రతి ఒక్క రైతు ఖాతాలో 7,500 చొప్పున ఎకరానికి కంప్లీట్గా వేస్తామని చెప్పారు. అది కూడా మనకు 7 ఎకరాల నుంచి మనకు 8 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం ఆల్రెడీ మనకు ఆదేశించడం జరిగిందన్నమాట అధికారులకు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.